అమ్మాయిలతో కూడా మాట్లాడనివ్వరు కదా? అమ్మాయిలతో మాట్లాడనీయకపోవడం ఏముండదు. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ మ్యారీడ్ అని తెలుసు, ఎవరైనా కానీ అన్నతోనే స్టార్ట్ చేస్తారు. కృష్ణన్న 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 అంటాడు. మీరుంటే మరి ఎందుకు పాపం డామినేషన్ పైన ఆయన అలా ఫీల్ అవుతున్నాడు. యాక్చువల్లీ నేనేం టైప్ అంటే అసలు నాకు నోరు ఆగదు, జనాలు కావాలి నాకు ఫుల్ గా, నేను మాట్లాడుతూనే ఉంటా. మాట్లాడద్దంటే ఎలా ఆగుతుంది, నేను సైలెంట్ గా ఉండమంటే ఎలా ఉంటా. మీరేమో చిన్నప్పటి నుంచి నలుగురితో అలవాటు అయిపోయి ప్రాణం. నాకు అసలు ఎవరు లేకపోయినా ఇప్పుడు మా ఇంట్లో కూడా నాకు ఉండబుద్ధి కాదు, మీ ఇద్దరమే. నేను అందుకే వీకెండ్ వెళ్ళిపోతూ ఉంటా. యాక్చువల్లీ నేను ఇప్పుడు మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట నేను షార్ట్స్ లో విన్న మాటలే. మీరు పెళ్లిలో కూడా నాకు పెళ్లి అక్కడ జరుగుతుంది, నాకు అక్కడికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. నాకు కావాలి, నాకు జనం కావాలి, చుట్టాలు కావాలి బాగా. అసలు మా ఇద్దరికి ఉంటే నాకు అసలు నచ్చదు, అంటే బోరింగ్ ఉంటది. మేము బయటికి ఎక్కువ తిరిగే క్యాండిడేట్స్ కూడా కాదు, మాకు మనుషులు ఉండి మంచిగా తిని 4 కబుర్లు చెప్పుకొని, ఇంకా అమ్మాయిలు ఉంటాంగా కొంచెం ఆ సోర్ చెప్పుకొని ఆ డ్రెస్సులు అయ్యి చాలు నాకు ఇంకంతే. ఇదంతా సేమ్ కంపెనీ అవటం వల్ల ఈ ఫీలింగ్ అన్నమాట. మరి ఇంట్లో డామినేషన్ ఎవరిది ఎక్కువ ఉంటుంది? డామినేషన్ అనే ఏదన్నా కావాలన్నా చేయాలన్నా, ఈ డామినేషన్ ఇవన్నీ పిల్లలు పుట్టే ముందు దాకే ఉంటాయి, తర్వాత ఇంకేం ఉండవు. ఏదన్నా కావాలన్నా చేయాలంటే ముందు ఫోన్ చేసి అడుగుతా, ఏదన్నా కావాలా అని చెప్పేసి ఒపీనియన్ తీసుకుంటా. అంటే మాక్సిమం ఓకే చెప్తుంది, ఏదన్నా కాదంటే వద్దు అని చెప్పేసి అంటది. మళ్ళీ మనం ఓన్గా వెళ్ళిపోయి చేసేసిన తర్వాత ఇంకేదన్నా అయింది అనుకోండి, అది కావాల్సింది కాకుండా ఇంకోటి ఏదన్నా అయింది అనుకోండి, ఇంకా సీనే కనపడుతుంది. మరి ఫస్ట్ అంటే ఇంట్లో మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగింది అనుకోండి, ఎవరికైనా కోపం వస్తే ఫస్ట్ ఎవరు వెళ్ళి సారీ చెప్తారు? సారీలు ఏముండదు, ఇంకా మొహాలు చూసుకుంటే చాలు, నవ్వొచ్చింది ఆటోమేటిక్ గా. అంటే అప్పటి వరకు ఏం జరిగింది అనేది ఇంకా ఏం గుర్తుపెట్టుకోండి, ఇంకా ఫ్లోలో వెళ్ళిపోతాం అనమాట. అరుచుకుంటాం అంతే, మళ్ళీ గుర్తు కూడా పెట్టుకోం. ఎప్పుడన్నా ఏదన్నా జరిగితే అప్పుడు ఒక్కో పాయింట్ అట్లా వస్తుంది, కానీ ఈ మామూలుగా అయితే ఏముండదు. ఓకే, ఫైటింగ్ కన్వర్సేషన్. మేము ఇన్ కేసు ఏదన్నా గొడవ పడి ఆఫీస్కి వెళ్ళినా గానీ మా పక్కన వాళ్ళు ఉంటారు కదా, అర్థమైపోయింది వాళ్ళకి, ఏంటి ఈ రోజు మీ మొగుడు పెళ్ళాలేదో గొడవ పడినట్టున్నారు, ఏంది మాట్లాడుకోవట్లేదు. ఎబినైజర్ అని ఒక ఆయన ఉంటాడు, ఇంకా ఆయన కలిపేస్తాడు. వీళ్ళు ఇలా జోకులు వేసేసరికి ఆబ్వియస్లీ ఇంకా గొడవ అయింది ఏం గుర్తురాదు కదా, మాట్లాడేసుకుంటాం అంతే. మాక్సిమం ఒక 1 hour, అంతకు మించి ఉండలేము మేము ఇంకా. అండ్ ఇంకొకటి ద ఫన్నీయెస్ట్ థింగ్ ఏంటో చెప్పనా అండి, మీ సబ్స్క్రైబర్స్కి మీ ఫాలోవర్స్కి మీ మీద ఎంత కాన్సన్ట్రేషన్ అంటే కృష్ణ గారి పొట్ట గురించి కూడా వస్తాయి కాబట్టి. నేను ఒక వీడియో చూసాను, ఆ వీడియోలో పాపం ఆయన కృష్ణ బావకి ఫస్ట్ లో పొట్ట తక్కువ ఉంది, ఇప్పుడు పొట్ట కూడా వచ్చేసింది, ఏంటి ఇంత కాన్సన్ట్రేట్ చేస్తున్నా అని చెప్పి మా ఫ్రెండే పెట్టాడు అది. అన్నిటికీ అంతే కామెంట్, అంటే కొంచెం ఫన్నీగా పెడతాడు. US లో ఉంటాడు, తను పెట్టాడు ఆ కమెంట్. అసలు ఆయన వచ్చిందిలే కొంచెం పొట్ట కూడా వచ్చింది, నేను బాగా వండి పెడుతున్నాను కదా అందుకే. నిజంగా వంట బాగా చేస్తారా? సూపర్ గా చేస్తారు. భయపడకండి, నిజంగానే లేదు నేను చేయలేదు అసలు. టు బి ఫ్రాంక్ 3 years లో నేను ఒక 7 times చేసి ఉంటా అంతే. చేస్తే బాగా చేస్తా, కాకపోతే నేను పొద్దున్న లేచి వంట చేసి రెడీ అయ్యి వెళ్ళాలంటే మనం ఆఫీస్కి వెళ్ళలేము, అది ఒక్కటి చేయను, మిగతా అన్ని పనులు చేస్తాను నేనే ఇంట్లో. వంట ఒక్కటి కృష్ణనే చేస్తాడు. మీరు చేస్తారా? మామూలుగా చేయడు, చాలా చేస్తాడు, చాలా మంచిగా చేస్తాడు. ఫ్యాన్స్ కూడా ఉన్నారు మా ఆఫీస్ లో ఆయన కర్రీస్ కి. అవునా? అంటే గుర్తుపట్టేస్తారు ఆఫీస్ లో. అంటే నేను చేస్తే దాన్ని ముట్టుకోరు బాక్స్ ఎవరు, ముందే అడుగుతారు. కృష్ణది అయితే ఆయిల్ అంతా అలా మంచిగా కనిపించింది, మంచి టేస్టీగా, ఓకే ఇది మీ వైఫ్ చేయలేదని వేసుకుంటా. నేను వెళ్తే ఆ బాక్స్ మళ్ళీ అంతే తిరిగి తీసుకురావాలి. ఏమంట బాగా చేస్తారు? నేనా? నాన్ వెజ్ బాగా చేస్తా. కృష్ణనా అన్ని బాగా చేస్తాడు, వెజ్ లేదు నాన్ వెజ్ లేదు అన్ని. నైట్ యూట్యూబ్ లో చూసుకొని కొన్ని కర్రీస్ అయితే వెజిటేబుల్స్ అయితే మంచిగా కట్ చేసి పెట్టుకొని మార్నింగ్ లేసి ఓపిక్గా చేస్తాడు. 6:30కి లెగుస్తాడు, నేను 7:30కి లెగుస్తా. ఈ లోపు నేను లేచి రైస్ పెట్టేసుకుని మిగతా అన్ని చేసేసుకుంటూ ఉంటా. ఇంకా 8:30 కల్లా వెళ్ళిపోతాం ఆఫీస్కి. ఓకే, మీ ఆవిడ చేసే వంటల్లో మీకు రేరెస్ట్ గా చేసినా కూడా ఏం బాగా చేస్తారనిపిస్తుంది? చికెన్ బాగా చేస్తారు. రేర్ గా కాదు, ఎప్పుడు చేసినా చికెన్ చేస్తుంది. ఎప్పుడు చేసినా అది ఒకటే చికెన్ చేస్తుంది, అదొకటి బాగుంటుంది. అమ్మో ఎంత అండర్స్టాండింగ్ అండి, నిజంగా చాలా అంటే చాలా అండర్స్టాండింగ్. నిజంగా చెప్పాలంటే స్వాతి గారిని భరించాలంటే కొంచెం ఓపిక కూడా ఉండాలి, నిజంగా చాలా ఉండాలి. నేను అలా కనిపిస్తాను కానీ ఆయన అన్ని నిజాలు వేసుకుంటున్నారండి. ఇంటికి వెళ్ళాక చెప్తాను. అంటే మామూలుగా దూరంగా చూసే వాళ్ళకి ఏమనిపించదు, దగ్గర కొంటే చూసే వాళ్ళకి అయితే అర్థమవుతుంది.
నేను కూడా అదే ఫీల్, నేను కూడా నేను భరించడం కష్టం. ఓకే, మీది ఎన్ని ఇయర్స్ లవ్ అనుకోవచ్చు? 2 years. పెళ్లి వరకు 2 years. పెళ్లి వరకు 2 years. 2 yearsలో ఎప్పుడన్నా కనీసం అంత రిజర్వ్డ్ ఉన్నారు కదా, ఎప్పుడన్నా ప్రపోజ్ చేశారా? ఏదైనా ఒక ప్రపోజల్ వాట్సాప్ మెసేజెస్లోనే అంతే, డైరెక్ట్గా చేసావా? లేదు, డైరెక్ట్గా ఎప్పుడు చేయలేదు ఇప్పుడు. మనిషి అలా కనిపిస్తున్నాడు కానీ యాటిట్యూడ్ ఫుల్గా ఉండేది. అవునా? మళ్ళీ అది యాటిట్యూడ్ కాదంటాడు. ఆహా, నాకేమో అది యాటిట్యూడ్ లాగే ఉండిద్ది. అంటే చాలా మంది ఇంట్రోవర్ట్స్ ఉన్న ప్రాబ్లం అదే కదా, వాళ్ళు మాట్లాడరు, అవతల వాళ్ళకి అది పొగరుగా కనిపిస్తుంది, బట్ పాపం అది పొగరు కాదు, వాళ్ళకి లోపల ఉండే ఫీలింగ్ అంతే అది. అంటే పెళ్ళైన తర్వాత కూడా ఒక్కసారి కూడా ప్రపోజ్ చేయలేదా? ప్రపోజల్ అంటే ఐ లవ్ యూ ఇలాంటి క్యాజువల్ గా రోజు ఉంటాయి కానీ ప్రపోజల్ లాగా అనిపిస్తుంది, ఏదో ఆ ఫ్లో లో వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, మా కోసం ఇప్పుడు దయచేసి ఒక్కసారి మేము చూడాలనుకుంటున్నాం. అది చేయలేండి, కష్టం. మామూలుగా ఫ్లో లో వెళ్ళిపోవాలి కానీ అందులో ఇప్పుడు ఇంకా పిల్ల పుట్టేసాక ఇంక ఇప్పుడు రమ్మంటే కష్టం రాదు అది. ఓకే, కొంచెం స్టార్టింగ్ స్టేజ్ లో అయితే వచ్చింది, ఇప్పుడు పాప పుట్టింది కదా, ఇంక ఇప్పుడు మళ్ళీ చేయమంటే కష్టం. ఓకే, అండ్ పూజా మైలీ గారు మీరు అంట ఒక స్క్రీన్ లో కనిపించండి, పాపం వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్లీ తను విజయవాడలో ఉండిద్ది, నేను హైదరాబాద్ లో ఉంటా. ఇద్దరం నేను పెడతాను, అప్పటికి వీడియోస్ పెడతా, వాళ్ళకి సరిపోవట్లేదు అవి కూడా. కలిసి ఒకే స్క్రీన్ లో కలిసి ఉంటే ఖచ్చితంగా పెడతాం. అప్పటికి మేము ఇద్దరం లేదు, నాకు అసలు ఈ జాబ్ అటు 2 days వెళ్ళి మళ్ళీ వచ్చేసి మొత్తం ఇక్కడ 5 days ఇక్కడ సరిపోతుంది. ఆ జర్నీలో ఆ 2 days అక్కడికి వెళ్ళి పాప అదంతా సరిపోతుంది. నేను వెళ్ళినప్పుడల్లా దాంతోనే స్పెండ్ చేస్తా, అంటే నేను ఉండేదే పాపం దాంతో 2 days. సో నేను కంప్లీట్ గా ఫోన్ కూడా పక్కన పెట్టేసి మొత్తం దానికి తినిపించుకోవడం, మొత్తం ఆ 2 days దాంతోనే స్పెండ్ చేస్తా. వీళ్ళకి ఏంటంటే వెళ్ళినా కానీ వీడియోస్ తీయట్లేదు అని. కొంచెం టైం ఉంటే ఎక్కడికన్నా మేము బయటికి వెళ్ళినా అప్పుడు కొంచెం బ్లాగ్ చేయొచ్చు. పర్టికులర్ గా వ్యూవర్స్ కోసం అని చెప్పి అలా ఫేక్ గా ఏదో తీసేసి పెట్టాలని చెప్పి లేదు. సో టైం చూస్తున్నాం, ఇద్దరం టైం చూసుకొని ఒక మంచి టైం వచ్చినప్పుడు పెడతాం షూర్. ఏదో సరదాగా ఫన్నీగా ఉన్నప్పుడు క్యాజువల్ గా వచ్చేస్తుంది వీడియో, మామూలు కంటెంట్ కోసమే ఇట్లా అంటే ఎదురెదురుగా ఉండి పెట్టాలంటే యాక్టింగ్ కష్టంగా ఉంటది కదా, అర్థమైపోద్ది కూడా చూసే వాళ్ళకి కూడా. అండ్ చాలా మంది అనుకుంటున్నారు మీకు ఆవిడకి అంటే ర్యాపో తక్కువేమో, మాట్లాడుకోవట్లేదేమో అని కూడా కమెంట్స్ లో అయ్యే ఉంటాయి. అంటే ఎంతైనా వదిన ఆడవచ్చు అంటే కొంచెం టైం పట్టిద్ది కదా, కలవాలంటే కొంచెం టైం పట్టింది. అందులో పూజ అంత త్వరగా తనకి, నేను ఎలా నాకు కంప్లీట్ ఆపోజిట్ తను. నేనేమో వెంటనే ఇప్పుడు మీరు కనిపించారంటే ఒక 2 to 5 minutes లో ఇంకా ఫ్రీగా మాట్లాడేస్తా. తను కొంచెం అంత నలుగురిలో లేదు కాబట్టి తనకు కొంచెం టైం పట్టిద్ది మాట్లాడడానికి. సో ఇప్పుడు నేనున్నంత ఫ్రీగా, అంటే ఫ్రీగా ఉండమని కాదు, ఇంట్లో మంచిగానే ఉంటాం ఇద్దరం, కాకపోతే తనకు కొంచెం టైం పట్టిద్ది అంతే. అంటే మొత్తం ఎక్స్పోజ్ చేయాలంటే అని తనకి ఎప్పుడు కొంచెం రాజాతోనే మంచిగా ఉండిద్ది. ఈవెన్ మా మమ్మీ వీళ్ళైనా కొంచెం ఇప్పుడే కదా అయ్యింది మ్యారేజ్, కొంచెం టైం అయితే సెట్ అయిపోయింది. అంతేగాని మా ఇద్దరికి ఏం గొడవలు అవ్వలేదు. మేము ఎంత మంచిగా ఉన్న వీడియోస్ పెట్టినా గానీ తన వీడియోస్ కి అయ్యే కామెంట్స్ పెడుతున్నారు, మీ ఆడపడుచు ఉండదా. మిన్నీ గురించి కూడా, మిన్నీని ఎత్తుకోరు మీరు, మిన్నీని ఎత్తుకోరు. ఎగ్జాక్ట్లీ, నేను ఈ కామెంట్ కూడా చూసాను, పూజా గారు ఎందుకు అసలు మిన్నీని పట్టించుకోవట్లేదు, ఎందుకు తన వీడియోస్ కూడా అవే కామెంట్స్ పెడుతున్నారు. అలా ఏం లేదు, తను బాగా చూసుకుండిద్ది. ఈవెన్ డ్రెస్సెస్ కొనుక్కొచ్చిద్ది, దానికి బొమ్మలు తీసుకొని వచ్చిద్ది. రోజు మార్నింగ్ వాళ్ళిద్దరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒక రౌండ్ వేస్తారు, దాన్ని చాలా బాగా చూసుకుండిద్ది. కాకపోతే మనం చూపించలేదని చెప్పి వెంటనే అలా జడ్జ్ చేయకూడదు అంతే. వాళ్ళు టైం వచ్చినప్పుడు మంచిగా మెల్లగా కొంచెం తను కూడా కొంచెం కలవాలి కదా, తర్వాత అప్లోడ్ చేసిద్ది. వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు మళ్ళీ రాదు, వేరే వాళ్ళ దగ్గర. పూజ దగ్గరికి వెళ్తే మళ్ళీ పూజ నేను కొంచెం ఒకేలా అనిపిస్తామేమో నేను అనుకొని రాదు వేరే వాళ్ళ దగ్గరికి, ఏడ్చిద్ది పూజ దగ్గర నుంచి మనం తీసుకుంటే. సిస్టర్స్ లా అని చాలా కామెంట్స్ కూడా వస్తాయి. అవును, సో అది కూడా నేనే అనుకొని చెప్పి పూజ దగ్గర నుంచి రాదు. మా అన్నయ్య కూడా బాగా చూసుకుంటాడు దాన్ని. అక్కడ నేను ఉంచుతున్నానంటేనే అసలు మంచిగా ఫ్యామిలీ కింద మా అన్నయ్య వాళ్ళు కానీ అందరూ, బాల అన్నయ్య వీళ్ళందరూ ఉంటారు. సో కంప్లీట్ పొద్దున్నే వచ్చి అటెండెన్స్ చేయించుకుంటారు, అది లేచిన వెంటనే. మళ్ళీ ఈవినింగ్ అందరు వచ్చేస్తారు, అందరూ దాని దగ్గరికి ఒక్కొక్క రౌండ్ అందరు అన్నయ్యలు వేస్తారు దాన్ని. ఇక్కడికి వస్తే అది సరిగ్గా ఉండలేదు పాపం. ఇంకా అపార్ట్మెంట్లో ఏంటంటే పక్కన వాళ్ళు కూడా మాట్లాడరు, మేమిద్దరమే ఉంటాము. కొంచెం బెంగ వేసేసుకొని కొంచెం ఫీల్ అయిపోతుంది, అది అంటే పాడైపోతుంది ఇక్కడికి వస్తుంటే. మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర చాలా బాగుండిద్ది, అందరు ఉండేసరికి దానికి మంచిగా అట్మాస్ఫియర్ అంతా బాగా అవుతుంది. అండ్ మా మమ్మీ కూడా కుదరట్లా ఇప్పుడు ఇంకా రావటానికి నా దగ్గరికి, బట్ తీసుకురావాలి. ఒక రకంగా చెప్పాలంటే అది అందరి మధ్యలో ఒక క్వీన్ అనమాట.
అంత బాగా చూసుకుంటారు. అందులో ఇప్పుడు ఫస్ట్ చైల్డ్ అదే కదా, మా ఇంట్లో మా అన్నయ్య వాళ్ళకి మ్యారేజ్ అయినాయి కానీ ఇంకా పుట్టలేదు ఎవరికి. సో ఫస్ట్ అయ్యేసరికి మంచి గారాభంగా పెరుగుతుంది అక్కడ.